వెళ్ళిపోతున్నానండి నాయి. నా చిన్న వయసు అయినా సరే చిన్న వయసులో నేను చూడకూడని అన్నీ చూసి నేను అన్ని బాధలను అనుభవించి ఎందుకంటే ఈ కొన్ని విషయాల్లో నేను మోసపోయి ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా నేను. ఇది నేను అన్నీ అనుభవించి ఉన్న బాధలే. హాయ్ అండి. నేనైతే వెళ్ళలేదండి. సన్నీ వెళ్ళానండి అన్నం పెట్టడానికి. 2 రోజుల ముందు సన్నీ వెళ్తుండు. ఓన్లీ పగల వరకు నేను చిన్నపిల్లల్ని చూసుకుంటున్నాను అండి. సాయంత్రం వచ్చి సన్నీ పెడుతున్నానండి అన్నం. ఎందుకంటే ఆ సన్నీ వచ్చాక నేను అన్నం మొత్తం రెడీ చేస్తున్నానండి. రెడీ చేసి క్యాన్లకేసి ఉంచేస్తున్నా. వాడు రావటం కాస్త అన్నం తినేసేసి ఇంక పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్ళిపోతుందండి. అది అండి. అంటే మీరు మళ్ళీ వేరేలా పిల్లోడు చదువుకుంటుంది కదా అనేసి అనొచ్చు. అందుకని చదివే పిల్లలకి అన్నం పెట్టే కాడ మటుకి కాస్త వెళ్తున్నాండి. ఇబ్బంది ఏం లేదు. ఎగ్జామ్ టైం అయినా సరే ఇబ్బంది లేదులే మమ్మీ వెళ్తాను అంటాడు. ఎందుకంటే నేను వెళ్ళాను అనుకో కష్టమైపోతుంది కదా ఒక్కదాన్ని వెళ్ళటానికి. అందుకని సన్నీ అయితే గబగబా వెళ్ళేసి పెట్టేసి వస్తానని చెప్పేసి చిన్నీని తీసుకొని వెళ్తున్నాండి. సన్నీ వచ్చేసి ఇక్కడ వచ్చి ఈ పిల్లలు వచ్చి మన పోలీస్ స్టేషన్ రోడ్లో పిల్లలండి. ఇక్కడ పిల్లలు వచ్చేసి అక్కడ కూడా పిల్లల్ని పెట్టినాయండి. లోపల పెట్టినాయి స్టేషన్ పక్కనట్టు ఖాళీ ప్లేస్ ఉందిలేండి. నేను అది కూడా చూపిస్తాను. మేము ఎందుకంటే ఎక్కువ లోపలికి అయితే వెళ్ళవండి. ఓన్లీ రోడ్డు మీదే పెడతాం. పిల్లలకి విజిల్ వేయగానే పిల్లలు వచ్చేస్తారండి మన దగ్గరికి. నేను మీ మెసేజ్లన్నీ నేను చూస్తూనే ఉన్నానండి. నేను చేసిన వీడియో కూడా మీరు మంచి మెసేజ్లు కూడా వచ్చినాయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగ ఉండాలమ్మా ఇలా ఉండాలని. కాకపోతే ఏంటంటే నా బాధ ఇక్కడ నేను రియల్గా వింటున్నా కదండి. ఆ సూటిపోటి మాటలకి నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మరీ ఇంత ఇదిగా మాట్లాడతారా అనిపిస్తుంది. నేను చేసేది మంచి పనే కదా, చెడ్డ పని అయితే కాదు కదా. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎంత చిన్న చూపు చూస్తున్నారు. మీకుంటే మీరు తింటారు అంతే కదా. మీకు ఆశ ఉంది అన్నీ ఉన్నాయి అని చెప్పేసి నన్ను అంత సులకనగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. అది నా బాధ అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఒక పిచ్చిదాని లెక్క చూస్తున్నారు నన్ను. అంటే నేను ఆ సంచి వేసుకొని వెళ్ళేది అవి కూడా నన్ను ఇదిగా మాట్లాడుతున్నారు. ఆ సంచి పట్టుకొని వెళ్తుంది చీ ఏంటి అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మా చుట్టాల్లో కూడా అలాగే మాట్లాడారండి కొంతమంది. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అందుకని ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అంటే ఇక్కడ ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు ఇబ్రహీంపట్నంలోని, వాళ్ళు కూడా అలాగే మాట్లాడారండి. కొంచెం చిన్న చూపు చూసేసి మాట్లాడారు నన్ను. అందుకని కొంచెం బాధ అనిపించింది అంతే. ఎవరు ఏదనుకున్నా నాకు అనవసరం అనుకోని నేను ఇష్టమైతే పలకరిస్తారు లేకపోతే లేదు అనుకోని నేను నాకు నచ్చింది నా నచ్చిన పని నేను చేస్తున్నానండి. మరి వాళ్ళకి ఎందుకో నొప్పులు వస్తున్నాయో నాకైతే తెలియట్లేదు. అలా అని కించపరిచి మాట్లాడాల్సిన పని లేదు కదండి ఎదుటి మనిషి గురించి. నాకు అది ఒకటే బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం చేసే పని ఎదుటోళ్ళని మీరు సులకనగా మాట్లాడమాకండి. తెలిసిన అదే మంచి పనే కదా చేసేటప్పుడు ఎందుకు మీరు అలా మాట్లాడటం. చెడ్డ పని చేసినప్పుడు మనం గద్దించాలి కానీ ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎందుకు అలా సూటిపోటి మాటలతో చంపేయటం. చుట్టాలని ఎవరైనా సరే నన్ననే కదండి వేరే వాళ్ళని కూడా చాలామందిని అన్నం పెట్టే వాళ్ళని ఇలాగే మాట్లాడుతున్నారండి. నాకు నేను వీడియోలో చెప్తున్నా నా బాధ అంతే. కొంతమంది అయితే వీడియోలు చేయరు కదా, యూట్యూబ్ లేని వాళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా అదే బాధను అనిపిస్తున్నారండి ఊర్లో వచ్చేసి. ఎందుకంటే నేను మాట్లాడిన వాళ్ళు చాలామంది నాతో చెప్తా ఉంటున్నారు మా పక్కన కూడా ఇలాగే ఇబ్బంది పెట్టేస్తున్నారండి, మా చుట్టాలు మాట్లాడరు ఇలాగే మమ్మల్ని బాధ పెట్టేస్తున్నారని చెప్తున్నారు. నాకే బాధ అనిపించింది. నేనే అనుకున్న అందరికీ ఇదే పరిస్థితి. మనం మంచి పని చేసినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అందుకనండి ఎవరైనా సరే మంచి పని చేసి మనకు సపోర్ట్ చేసేవాళ్ళే మన చుట్టాలండి. చేయనోళ్ళు మనోళ్ళు కాదు. అయినా సరే ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదేనండి. ఈ రోజుల్లో వచ్చేసి చుట్టాలైనా బయటోళ్ళైనా ఎవరైనా సరే ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు ఈ రోజుల్లోనే. అందుకని మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మమాకండి మీరు. ఏదో 4 మాటలు చెప్పారని నమ్మటం అలాంటివి అసలుకి ఏం చేయమాకండి. మనం ఒక్కసారికి 4 సార్లు ఆలోచించండి మీరు. ఎందుకంటే ఈ కొన్ని విషయాల్లో నేను మోసపోయి ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా నేను. ఇది నేను అన్నీ అనుభవించి ఉన్న బాధలేనండి నాయి. నా చిన్న వయసు అయినా సరే చిన్న వయసులో నేను చూడకూడని అన్నీ చూసి నేను అన్ని బాధలను అనుభవించి అన్ని అవమానాలు అన్నీ భరించానండి నేను. అందుకనే నేను చెప్తున్నానండి చిన్న వయసు అయినా సరే అన్నీ అనుభవించా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నా. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని నమ్మటానికి లేదండి ఈ రోజుల్లోనే.